സ്ക്രീനല്ലേ പറഞ്ഞത്? ഞങ്ങൾ ഇവിടെ ആ ബാത്റൂമിൽ പോയിട്ട് ഞാൻ ഇവിടെ ഇരുന്നോണ്ടാ വിളിക്കുന്നത്. അതല്ല കൗണ്ടറിലേക്ക് പോണ വഴി ചെറുക്കൻ അതുപോലെ തന്നെ ആണോ? ఈ బాటిల్ చూడండి, మొత్తం గ్లాస్ బాటిల్స్. ఇప్పుడు తిరుమలలో వాటర్ తాగాలంటే అంటే వాటర్ బాటిల్స్ వచ్చి ప్లాస్టిక్ దొరకవు, ఇప్పుడు ఓన్లీ గ్లాస్ బాటిల్స్ దొరుకుతున్నాయి. 50 రూపీస్. మనం తాగేసి మళ్ళీ బాటిల్ వాళ్ళకి రిటర్న్ ఇచ్చామంటే 30 రూపీస్ ఇస్తారు. అప్పుడు కాస్ట్ వచ్చి వాటర్ 20 రూపీస్ తీసుకుంటాం. ప్లాస్టిక్ బాటిల్స్ అయితే ఇప్పుడు అస్సలు లేవు తిరుమలలో. ఎంత మంచిగా ఉన్నాయి బాటిల్స్. బాటిల్స్ మనకు నచ్చింది మనకు కావాలంటే 50 రూపీస్ ఇచ్చేవాళ్ళు వాళ్ళకి. అంటే బాటిల్ 30 రూపీస్, వాటర్ 20 రూపీస్. చాలా బాగున్నాయి బాటిల్స్ అయితే. కొత్తగా అనిపించింది తిరుమలలో. పొల్యూషన్ బాగా కంట్రోల్ చేస్తున్నారు. సూపర్. తనకి అక్క వాళ్ళతో అయితే కలిసాము. ఇంకా వాళ్ళు కార్లో వేస్తారు కిందకనేసి నేనైతే స్టార్ట్ అయిపోతున్నాను. ఎక్కడంటే బైక్లో వెళ్ళాలి కదా నేను బైక్లో వెళ్ళిపోతే వాళ్ళు కార్లో వస్తారు కిందకి. చాలా హ్యాపీగా ఉంది అక్క వాళ్ళని కలిసినందుకు. వాళ్ళు చాలా హ్యాపీ. వావ్. బైక్లో తిరుపతికి ఒక 3-2 కిలోమీటర్స్ సంథింగ్ అనుకుంటాం. ఎంత మంచి వ్యూగా ఉందంటే అసలు ఆ లైటింగ్స్ చూడండి, మొత్తం తిరుపతి మనం చూడొచ్చు ఇక్కడ నుండి. ఎంత బాగుందంటే అసలు ఆకాశంలో చుక్కల్లాగా ఎంత మంచిగా కనపడుతున్నాయి. చాలా బాగుంది ఈ వ్యూ. మనం కావాలంటే బైక్ ఆఫ్ చేసి కూడా కొంచెం చూసుకోవచ్చు. నేనైతే స్టాప్ చేశాను బైక్ ఇక్కడ. చూడండి ఎంత బాగుంది. ఇది వచ్చి మన ఫ్లైఓవర్ ఉంది కదా ఇప్పుడు, ఆ ఫ్లైఓవర్ అంటే లీలా మహల్ సెంటర్ రోడ్ కరెక్ట్. మొత్తానికి ఇంటికైతే భోజనానికి వచ్చేసినాము. ఇంట్లో పప్పు, పాయసం, వడ అన్నీ చేసాము. వాళ్ళు ఓన్లీ వెజ్ తింటామంటే యాక్చువల్లీ వాళ్ళకి పాపం కేరళలో ఎప్పుడు కింద కూర్చొని తినే అలవాటు లేదు. ఇంకా మా ఇంటి దగ్గర డైనింగ్ టేబుల్ అవంతా లేకపోయేసరికి వాళ్ళు మేము కింద కూర్చొని తింటాము. కొత్తగా ఉంటారు కదా, మేము ట్రై చేస్తాము. చూడండి ఎలా కూర్చున్నారు పాపం వాళ్ళు. మాకే చాలా బాధ వేసింది పాపం అని. కాకపోతే వాళ్ళు పైన కూర్చోండి అంటే వినట్లేదు. లేదు లేదు కిందే కూర్చుంటాము, చాలా కొత్తగా చాలా మంచిగా అనిపిస్తుంది అన్నారు. మా ఫుడ్ నచ్చిందంటే చాలా బాగా నచ్చింది, చాలా బాగున్నాయి అన్నారు. మా వదిన వాళ్ళు చాలా బాగా చేశారు నిజంగా. ఎంత హ్యాపీగా ఉందంటే ఈరోజు మా ఇంట్లో వాళ్ళకి, మా ఇంటికి వచ్చినందుకు వాళ్ళకు 5 years అనుకున్నాం, ఈరోజు వచ్చింది అసలు ఆ టైం. చాలా హ్యాపీ అసలు. ఫుడ్ అంతా అయిపోయింది. ఇంకా వాళ్ళకి ఊరికి బయలుదేరుతామంటే పసుపు కుంకుమ ఇవ్వాలని మా వదిన తెచ్చింది. వాళ్ళకైతే అసలు చాలా కొత్తగా అనిపిస్తుంది. ఏందిరా ఇది పసుపు కుంకుమ అంటున్నారు, ఏదో బ్లౌజ్ ఏదో ఇస్తున్నారు, ఏంది ఇదని వాళ్ళకి ఏం అర్థం కాదు. వాళ్ళు అన్నీ అడుగుతున్నారు నన్ను. తెలుగు రాదు కాబట్టి మలయాళంలో, ఏంది రాజు ఇది, ఏం చేయాలి, ఎలా ఇస్తున్నారు, మేమేమైనా మీకు ఇవ్వాలా ఇప్పుడు అది ఇదని. మా సైడ్ ఇట్లంతా ఏం చేయరు, వచ్చినామా తిన్నామా వెళ్ళామా అని ఉంటాం అంటున్నారు వాళ్ళు. నిజంగా వాళ్ళైతే చాలా కొత్తగా చూస్తున్నారు, ఏం చేస్తున్నారు వీళ్ళు, ఏమేమో ఇస్తున్నారు అనేసి. చూడండి వాళ్ళు తెచ్చి పెడితే ఏం చేయాలో కూడా తెలియదు పాపం వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు అటు సైడ్ ఇట్లంతా ఏముండదు ఇట్లాంటి ఆచారాలు అని. మేమైతే ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చారు కదా మా అక్కోళ్ళు అనేసి ఫస్ట్ టైం ఇచ్చాము. నేనైతే మా వదిన తాళిబొట్టు చూపించి చెప్తున్నాను ఎలా చేయాలి ఎలా చేయాలనేసి. మన సైడ్ ఎలా చేస్తారో చూపిస్తే వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తున్నారు, ఎలా చేస్తారో మీరు అనేసి. చాలా కొత్తగా అనిపిస్తుంది పాపం వాళ్ళకి. కాకపోతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నిజంగా వాళ్ళు. కొత్త కొత్తగా అనుభవాలు కదా, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు. ఇంకేం కావాలి మన ఇంటికి వస్తే.
ఈ హ్యాపీనెస్ చాలు కదా, మామూలుగా ఉండదు మనతోటి. ఎంత హ్యాపీనో వాళ్ళ ఫేస్లలో అసలు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళు అలా చూస్తూ ఉంటే. నువ్వు ఎప్పుడు వస్తావు, రోజు తొందరగా వచ్చేసి కేరళ కన్నా నన్ను పిలుస్తున్నారు పాపం, వెళ్ళాలి. నెక్స్ట్ ట్రిప్ కేరళ వెయ్యాలి, కేరళ. ఫోటో